హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మల్టీ టాలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే తను యోగా మాస్టర్గా, కరాటే మాస్టర్గా అండ్ మన ఫిలింలో చూసుకుంటే ఆర్టిస్ట్గా చాలా చేశాడనమాట. ఆయన ఎవరో కాదు, ప్రదీప్ సార్. హాయ్ సార్. హాయ్ అమ్మా. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అమ్మా. ఇప్పుడు మిమ్మల్ని కరాటే మాస్టర్గా అని పిలవాలా, లేదా యోగా మాస్టర్గా అని పిలవాలా, లేదా మూవీ ఆర్టిస్ట్ అని పిలవాలా? ప్రజెంట్ సినిమాలు పరంగా ఎక్కువ బిజీ అవుతున్నాను అని నేను అంటే కొంచెం స్పీడ్ పెరిగింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చుకుంటే. ఎక్కువ మూవీ చేయడం కానీ మంచి అగ్రనటితో చేయడం కానీ జరుగుతుంది కాబట్టి సినిమా ఆర్టిస్ట్ అని పిలవచ్చు. ఓకే. ఇక కరాటే యోగా అనేది నాకు చిన్ననాటి నుండే, మాది క్రీడా నేపథ్యమైనటువంటి కుటుంబం. ఓకే. మా పెదనాన్న, మా నాన్న, మా అన్నయ్యలు చిన్ననాటి నుండి కర్రసాము, బాక్సింగ్ లాంటి యుద్ధ కళలు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి నేర్చుకొని వచ్చారు. వాళ్ళని చూస్తూ నేను ఫస్ట్గా ఇమిటేషన్ చేస్తూ అదే అలవాటుగా చేసుకొని ఈత కొట్టడం కానీ, తబలా వాయించడం కానీ, డ్యాన్స్ కానీ, మా ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులు అవి అవుతుంటే కూడా వాళ్ళతో పాటు నేను వెళ్ళి డ్యాన్సులు చేయడం అవి చేయడం చేస్తుంటే మా ఫ్రెండ్స్ అనేటి వాళ్ళు, అన్నీ చేస్తావు కదరా, సినిమాలకు వెళ్ళకపోయావు అది ఇది అంటే, ఇంత చిన్నగా ఉన్నా కదా నన్ను ఎవరు తీసుకుంటారు, సన్నగా ఉంటుండే చిన్నగా ఉన్నా, సినిమా వాళ్ళంటే మంచి మంచి పర్సనాలిటీలు ఉంటారు కదా, అట్లా ఉంటారు అంటే చూద్దాం ఏదో ఇట్లా జరుగుతుందో అని అనేటి వాళ్ళు. లక్కీగా మా పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయింది. నాకు బాబు, పాప. బాబు ఇప్పుడు కెనడాలో జాబ్ చేస్తున్నాడు, పాప ఇక్కడ సాఫ్ట్వేర్గా చేస్తుంది. నాన్న నేను ఒక 2-3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటానంటే పాప కొరకు. మాది యాక్చువల్గా కరీంనగర్. ఓకే. కరీంనగర్ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అది కూడా నాకు ఒక అదృష్టంగా భావించింది. ఎందుకంటే ఇక్కడికి వస్తే 24/7 ఇక్కడే ఉంటాను. సినిమా వాళ్ళను కానీ, టీవీ వాళ్ళను కానీ కలవచ్చు, నా పరిచయం చేసుకొని ఏదైనా చిన్న చిన్న వేషాలు అడగొచ్చని వచ్చాను. లక్కీగా నేను మణికొండలో ఉంటున్నాను. నేను వచ్చిన టైం అనేది కరోనా పాండమిక్ టైం. ఓకే. అప్పుడు టఫెస్ట్ జాబ్ ఇంకా అప్పుడు 2021లో వచ్చాను. ఇక అప్పుడు హాస్పిటల్స్ అవన్నీ కూడా క్లోజ్ ఉంటుండే. ఎక్కడికి వెళ్ళకుండా మనకు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి అంటే నాకు తెలిసిన యోగా మా గురువులు నేర్పినటువంటి దాన్ని నేను రోజు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పార్కులోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటే, సినిమాకి సంబంధించినటువంటి డిఓపీలు, కో డైరెక్టర్సు వాళ్ళు వీళ్ళు వచ్చి ఫస్ట్ కొద్ది రోజులు అబ్జర్వ్ చేసిండు. తర్వాత గురువు గారు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అది ఇది ఏంటి మీరు చేసేది నిజమైన యోగానా, అది ఇది అంటే, యోగా అనేది నిజమే ఉంటుంది, దానిలో అబద్ధం అనేది ఉండదు కదా, మాటలలో నిజం అబద్ధం ఉంటుంది కానీ యోగాలో నిజం అబద్ధం అంటూ ఏముండదు, నేనైతే చేస్తున్నానండి అంటే మాకు కూడా చిన్న చిన్న టిప్స్ చెప్పరా అంటే నాకు తోచిన విధంగా చెప్తుండేవాడిని. చెప్తుంటే వాళ్ళు నేను కో డైరెక్టర్నండి, నేను అసోసియేట్నండి అంటే వాస్తవానికి అసోసియేట్ డైరెక్టర్ అంటే ఏంటి, కో డైరెక్టర్కు అసోసియేట్ డైరెక్టర్కు డిఫరెన్స్ ఏంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే నేను డెప్త్గా దాని గురించి నేను పోలేదు. ఇక్కడికి వచ్చినాక నేను కరాటే క్లాసెస్, యోగా క్లాసెస్ పెడుతూ ఏదైనా అవకాశం ఉంటే టీవీలో కానీ సినిమాలో కానీ వేద్దామని అనుకున్నాను. ఆయన చూసి, సార్ మీరు చెప్పే విధానం అది చూస్తుంటే మీ లోపల యాక్టింగ్ స్కిల్స్ చాలా కనిపిస్తున్నాయి, మీరు చేస్తారా యాక్టింగ్ అంటే, మరి నేనైతే ఏం నేర్చుకోలేదు, నేర్చుకోకుండా చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో, డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని వింటుంటాం కదా, డైరెక్టరు షూట్లో కోపడ్డాడు, ఫైల్ విసిరేశాడు, ఇలాంటివి చెప్తుంటే నిజమే కావచ్చు, అట్లా జరగకూడదు. ఎందుకంటే మాకు ఏదైనా మొదటి నుంచి ట్రైనింగ్ అయిన తర్వాతనే చేయాలనేటువంటిది మాకు ఒకటి ఫస్ట్ నుంచే నేర్పించారు. మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ ఏదైనా దాన్ని ట్రైనింగ్ కావాలి, ట్రైనింగ్ తర్వాత నేను దానిలోకి వెళ్ళిపోవాలని చెప్పేది. అన్న తర్వాత
మీ ఫొటోస్ ఇవ్వండి అని ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత ఫస్ట్ మూవీ రాజశేఖర్ గారిది 'శేఖర్' అనే మూవీ. ఓకే. అక్కడికి కో డైరెక్టరు తీసుకెళ్ళాడు నన్ను. షూట్‌కెళ్దాం, షూట్ దగ్గరకొస్తారా అంటే, "ఆ! వస్తాను." అంటే అక్కడ హీరో గారు అంటే, హీరో గారు, జీవిత గారు అందరుంటారు చూడొచ్చంటే, సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత షూట్ అవుతుంటే, కో డైరెక్టర్ ఇట్లా చూసి నన్ను చూసి, "పోలీస్ ఆఫీసర్ గెటప్ ఉంది వేస్తారా?" అన్నాడు. నాక ఆ! సరే వేస్తానన్న తర్వాత డ్రెస్ ఏశారు. ఇక నాకు చిన్న కటౌట్ ఉంది కాబట్టి కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోయానన్నమాట. పోలీస్ ఆఫీసర్ చేసిన తర్వాత, "ఏం లేదు మీరు ఇలా నిలబడుకొని" అని ఒక చిన్న సీన్ చెప్పారు. చేశాను గానీ 50% చేశాను. 50% మనకు ప్రాపర్ లుక్స్ అవి ఇవి తెలవలేదు. ఫస్ట్ మూవీ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వెళ్ళాను. జీవిత గారొచ్చారు. ఓకే. వచ్చి, "సార్ మీరు కొత్తగొచ్చారా?" అంటే, "మేనేజర్ ఉండి చెప్పకండి" అన్నారు. కానీ ఓకే. మేడం నేను కొత్తగా వచ్చాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది అది అని చెప్తే, బాగున్నారు మీరు. ఆ వాక్ స్టైలు అది ఇది ఎందుకంటే మేము కరాటే పరంగా పోలీస్ వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇచ్చేది. ఓహ్! ఓకే. ఓకే. ఇక్కడ అప్పా ఉంది గదా! హ్మ్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్పుడు. ఇప్పుడు టీఎస్‌పీఏ. ఓకే. ఆ! వాళ్ళకి మేము ఇయర్లీ వన్స్, ఇయర్లీ ట్వైస్ అట్లా వస్తుండేది. వచ్చి అప్పుడు 400, 500 టీమ్స్ ఉంటుండే. వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చేది. సెల్ఫ్ డిఫెన్స్ అదని ఇదని. తర్వాత షీ టీమ్ వాళ్ళకు లేడీస్ వాళ్ళకు స్పెషల్‌గా అవి ఇస్తుంటే, మాకు వాళ్ళకు చెప్తూ, చెప్తూ మా యాటిట్యూడ్, మా వాక్ స్టైల్ గూడా ఇట్లా ఆటోమేటిక్‌గా చేంజ్. స్టిఫ్‌గా నడవడం అవి ఇవి మాకొచ్చినాయి. చేస్తుండు మీరు కొంచెం ట్రైన్ అప్ కండి సార్ బాగుంటది మీకు అన్న తర్వాత, థాంక్ యూ మేడం అన్నా. అయితే ఏదన్నా కోప్పడతారేమో అనేటువంటి దాని నుంచి ఆమె ఇట్లా చేయండి అని స్పోర్టివ్‌గా చెప్పుడు తీసుకొని ఆమెకు చెప్పడం. థాంక్స్ చెప్పుకొని, వినోద్ ఫిల్మ్ అకాడమీ అని అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన ఉంది. ఆ! ఓకే. ఆ! నువ్వుల వినోద్ కుమార్ అని నాకు మిత్రుడే ఆయన. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు నేను ఆ ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్ళి యోగా టెక్నిక్స్ చెప్పేదన్నమాట. వచ్చినటువంటి ఇన్‌స్టిట్యూషన్‌కి వచ్చిన వాళ్ళకు. వినోద్ గారు నాకు ట్రైనింగ్ ఇస్తారా యాక్టింగ్ అంటే, నిజమా సార్ నిజంగా చేస్తారా అంటే, అవును చేస్తాను. అంటే, ఓకే సార్ మీరు మాకు యోగా నేర్పించండి మేము మీకు యాక్టింగ్ నేర్పిస్తాము. పరస్పరం గురుదక్షిణ చెల్లించినట్టుగా అయితదంటే, ఓకే అని ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ట్రైనింగ్ స్టార్ట్ చేసినాక 15-20 డేస్ మధ్యలనే 'గాడ్ ఫాదర్‌లో' సబ్ ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ వచ్చింది. డైరెక్ట్ బాస్ గారితోని. డైరెక్ట్ ఇగ నా అబ్బా! చిన్ననాటి నుండి నేను 'చిరంజీవి' పెద్ద ఫ్యాన్. ఓహ్! ఒక 500 ఫోటోస్ ఒక బంచ్ ఉంటుండే నా దగ్గర చిన్నప్పుడు. వాటిని చూస్తే అంత కాస్ట్‌లీ డ్రెస్సులు కాకున్నా అలాంటి డ్రెస్సులేసుకొని ఫోటోలు దిగడము, డాన్సులు చేయడము. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు 'ఇందువదన కుందరాదు' అనే పాట మీద కూడా నేను డాన్స్ చేసి రూ. 5 ఐస్ క్రీమ్ గెలుచుకున్నటువంటి సందర్భం కూడా ఉంది ఓహ్! చెన్నైలో. ఆహ్, అట్లా చేసుకుంటూ వస్తున్నాయి. 'గాడ్ ఫాదర్‌లో' డైలాగ్స్ లేవు. చిరంజీవి గారిని అరెస్ట్ చేసే సీన్ వచ్చింది. ఓకే. ఇట్లా అని కో డైరెక్టర్ హరి గారని ఉన్నారు. హరికృష్ణ. ప్రదీప్ గారు మీరు పొలిటీషియన్ అంటే, నేను ఏదైనా వేస్తాను గానీ హీరో గారు పక్కన ఒక సెకనో, 2 సెకన్‌లో కనిపిస్తే చాలు నా జన్మ ధన్యమైపోతది. అంతకన్నా ఏం లేదు అన్న తర్వాత ఆహ్, పొలిటీషియన్ వేస్తే మీకు కనిపించకపోవచ్చు కానీ సబ్ ఇన్స్‌పెక్టర్‌ది వేయండి అన్నాక సబ్ ఇన్స్‌పెక్టర్ గెటప్ వేసి ఇట్లే ఫుల్ స్లీవ్స్ షర్ట్ వేసి ఇక్కడ దాకా ఫోల్డ్ చేసి మంచి పోలీస్ వాక్ చేస్తూ వస్తుంటే కొందరు నాతోని సెల్ఫీలు దిగు మీ ఈ సినిమాలో ఉన్నారు గదా! ఆ సినిమాలో ఉన్నారు గదా! అంటే నేను ఆశ్చర్యపోయినా. నేను చేసేది కరెక్ట్‌గా మొదటి సినిమా అనే కౌంట్ నాది. ఆ! అరే! ఇది బాగానే ఉందే. ఎవరిని చూసి ఎవరేమనుకున్నారో మొత్తానికైతే నాకు ఒక సినిమా మనిషిగా నన్ను గుర్తుపెట్టుకున్నారని జెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి చేసిన తర్వాత నిలబడ్డా. హరి గారుండి, "హరి గారు ఇంకా హీరో గారు రాలేదా?" అంటే, "మీ వెనకనే ఉన్నాడు" అన్నాడు. ఓహో! జస్ట్ టర్న్ బ్యాక్ వెనక్కి చూసేసరికి చిరంజీవి గారు ఇలా నిలబడి చూస్తున్నారు. అసలు ఆయనకు నమస్కారం పెట్టాలా? ఆయనను చూసి షాక్‌లో నవ్వాలా? ఉన్నా. అని ఒక కొన్ని సెకన్లు అట్నే బిగుసుకుపోయిన మనిషిని. ఆయన ఇట్లా కూల్‌గా చూసి కూల్ అన్నట్టుగా చూసిండు. చూసిన తర్వాత ఆయనతోటి చిన్న సీన్.
భలే వచ్చింది. ఆయన నడుస్తుంటే ఇట్లా క్రౌడ్ వస్తుంటే క్రౌడ్ క్లియర్ చేస్తాను. తర్వాత మానిటర్‌లో ఇట్లాగే కూర్చున్నాడు. కూర్చుండి చిన్న టెంటేస్తే చెంచల్గూడ జైల్‌లో. ఓకే. ఇట్లా కూర్చొని చూస్తున్నాడు. బౌన్సర్‌లంతా నిలబడున్నారు. ఇంకా కొంచెం మాస్కులు అవి పెట్టుకునేటువంటి సందర్భం ఉన్నది. నేను ఆయనతో పోలీస్ డ్రెస్ మీద వచ్చి చేతులు కట్టుకొని నేను చూస్తున్నా. చూస్తుంటే బౌన్సర్‌లుండి "ఏయ్! అన్న బయటికెళ్ళు" అది ఇది అన్నారు. భయ్యా చూస్తాను ఒక చిన్న సీన్ అంటే, చిరంజీవి గారు చూసి "పర్లేదు చూడని" అన్నాడు. ఇట్లా చూసి "అది నువ్వేనా?" అని అది మీరేనా?" అన్నాడు. "సార్ నేనే" అన్నా. అది ఏమైందో నా అదృష్టం పండిందో ఏందో కరెక్ట్ చిరంజీవి గారు వెనకాలనే పెట్టుకున్నాడు నన్ను. ఆహా! గ్రేట్. "ప్రదీప్ గారు మిమ్మల్ని హీరో గారి వెనకనే పెట్టామండి" అంటే "ఎందుకు సార్ నన్ను వెనక పెట్టిండు మరి చేయట్లేదా?" అని నేనన్నా. లేదు మీకు అలా సార్ మీరు అర్థమైందా? చూడండి మీకు సీన్ చూసిన తర్వాత తెలుస్తదంటే కట్ చేస్తే పిక్చర్ రిలీజ్ అయినాక చూస్తే ఉన్నది. కరెక్ట్ చిరంజీవి గారి ముందు నేను వెనక ఇట్లా హాఫ్ స్క్రీన్‌లో వచ్చింది. ఆ రోజు అన్నం తినలే నేను. అసలింకా అంత పెద్ద ఫ్యాన్ చిరంజీవి. యాహ్! అట్లా మెగా ఎంట్రీ అనుకోండి నాదిగ. అసలు నిజంగా దాని సార్ తర్వాత ఎంత ఎఫ్3 యాహ్! సర్కార్ వారి పాట అంటే సుందరానికి, మాచర్ల నియోజకవర్గం. ఈ వచ్చిన మొదటి సినిమాలు దాదాపు ఒక 10, 15 సినిమాల వరకు డైలాగ్స్ తోటే ఎంట్రీ అయినాను నేను. వచ్చి నా సీన్ ఇచ్చి నాకు సీన్ కాగానే "సార్ మీరెళ్ళిపోవచ్చు, గురువుగారు మీరెళ్ళొచ్చు" అనంటే ఓకే అని వెళ్ళొచ్చేది. ఈ కరోనా పాండమిక్ తగ్గి ఆర్టిస్టులు ఊళ్ళల్లోంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసిండ్రు. అప్పుడు షూట్‌కెళ్తే మార్నింగు 6:30, 7:30కి అట్లా ఎళ్తే మళ్ళీ ప్యాకప్ చెప్పే వరకు ఉండడం. అది జరిగింది. మంచి మంచి గ్రేట్ క్యారెక్టర్స్. సినిమాలలో ఇప్పటివరకైతే ఏ డైరెక్టర్ గాని, కో డైరెక్టర్ గాని కోప్పడింది గాని, చీదరించుకోవడం జరిగింది గాని లేదు భగవంతుని దయ వల్ల. హ్మ్. అట్లా రాణిస్తున్నాను. దానికి యోగా గూడా నాకు మంచి దోహదం చేసిందని చెప్పొచ్చు. సహాయం చేసింది. అంటే యోగాతోటి ఏందంటే ఎప్పుడు కూల్‌గా ఉండేటువంటి మనస్తత్వం. స్వతహాగా నేను మా మదర్‌లాగా ఎప్పుడు సైలెంట్‌గా ఉండడం, కూల్‌గా ఉండడం. ఇంత పెద్ద టెన్షన్‌కి సంబంధించినటువంటి సందర్భం వచ్చినా గూడా సరే కానీ చూద్దాం అన్నట్టుగా ఉండేది జరిగింది.